ముందు మీరు దరిద్రనా కొరకలారా డబ్బులు లేవని అడుక్కోకండ్రా. మీరు దరిద్రనా కొరకలారా డబ్బులు లేవని అడుక్కోకండ్రా. వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? వెంటనే వీడు ముందుకు వచ్చేసరికి చచ్చిపోతున్నానని అందరూ భయపడిపోయి డబ్బులు పంపించేసండి. ఇక్కడ మోసం ఏంటంటే ఆల్రెడీ ఆయన ₹1 కోటి సంపాదించాడు. సో ఆ సంపాదన బయట పడుతుందని చెప్పి నా దగ్గర రూపాయి లేదని చెప్పి మళ్ళీ అడుక్కున్నాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నీకు సిగ్గు లజ్జ ఉండాలి. మా అందరూ నాకితే కదా మీకు సబ్స్క్రైబర్లు వచ్చారు. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. కర్మ అంటూ ఉంటుంది, తొక్క తీసేసి నేల నాకించేస్తుంది. నేల నేను ఉన్నాను కదా నాకించడానికి. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అందులో చూడండి అన్ని ప్రమోషన్స్ చేశారు కదా, ఎంత డబ్బు వచ్చిందండి చెప్పండి. ఆ ప్రమోషన్లు చేస్తే ఎంత వస్తుందో మాకు తెలుసు. మాకు కూడా ఆఫర్స్ వచ్చాయి. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. జీవించినోడికి నటించినోడికి డబ్బు లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది. రాధా 550 స్టీల్ TMT ₹100 సినిమా చూసొచ్చి రివ్యూ చేసి 50,000 సంపాదించడం మోసం. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? మన పని మనం ఇప్పుడు సినిమా రివ్యూ చెప్పడం వల్ల ఎవరికి లాభం అంటే అది నీకే లాభం. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. అవ్వ తీసిన గంధం తాత బీకి సరైనట్లు మొత్తం గోవిందా గోవిందా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అంటే మన బతుకులు ఎంత ముక్కులో పొక్కంత, మనకు వచ్చేదంతరా కంట్లో పూసంతా. మారండి రా, నేచర్ మీకు చెప్తుంది మారండి. కరెంట్ అఫైర్స్ చెప్పండి. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. పూనించుకోండి రా, ఆత్మను పిల్లండి, ఆవహించుకోండి, నటించడం స్టార్ట్ చేయండి రా, డబ్బులు సంపాదించండి రా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.